నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాను అంటాడు ఒకసారి. నేను ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదంటాడు. మీరేమన్నా నన్ను ముఖ్యమంత్రి చేశారా అంటాడు. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినారు సార్. విజయ్ గారట కట్అవుట్లు కట్టేసుకొని ఆయన తేలిగ్గా గెలిచేసినారట. నేను 15 ఏళ్ల నుంచి కింద పడి దేకినా కూడా నన్ను ముఖ్యమంత్రి చేయలేదంటున్నాడు సార్. సార్ 40 మంది స్పాట్ లో చనిపోతే డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పెద్ద పెద్ద పార్టీలు అందరూ కలిసి ఆయన టార్గెట్ చేసినా ఆయన మీద ఎన్ని కేసులు వేస్తానన్నా ఒంటరిగా నిలబడి తలబడి ఓడిపోతే ఓడిపోతాను, గెలిస్తే సీఎం అభ్యర్థిగా సంతకం పెడతాను, ఆ నమ్మకం నాకుందని అన్నిటినీ ఎదుర్కొని అవసరమైతే జైల్లో పెడతారు, నువ్వు ఎలక్షన్ అప్పుడు కూడా ఉండవు అంటే జైల్లో ఉండి నామినేషన్ వేస్తానన్నటువంటి వ్యక్తి సార్. అంటే అతను రావడమే ఒంటరిగా వచ్చి తన్ని తాను నిరూపించుకొని తను నమ్మింది పైన ఉండే కేంద్ర పార్టీలను కాదు సార్, ప్రభుత్వంలో ఉండే బలమైన పార్టీ స్టాలిన్ ని కాదు సార్. ఒంటరిగా ముందుకెళ్లి నా సైన్యాన్ని నమ్మాను, నా జనాన్ని నమ్మాను. పలానా ఏరియాలో విజయ్ అభ్యర్థి, ఇంకొక ఏరియాలో విజయ్ అభ్యర్థి, ఇంకొక ఏరియాలో విజయ్ అభ్యర్థి. ఎన్ని ఏరియాలో అయినా అభ్యర్థి పేరు విజయే, మీకు కనపడాల్సింది విజయ్ని అంటూ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చి అంత కష్టపడి గెలిస్తే 15 ఏళ్ల నుంచి నేను రోడ్డు మీద దేకినా గానీ నన్ను సీఎం చేయలేదని ఎవరి కోసం దేకినాడు? చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీద పడుకున్నాడు. మరి ఆయన కదా సీఎం చేయాలా? అరే నా దత్తపుత్రుడు, నా పెద్ద కొడుకు అని భావించినప్పుడు నీ పెద్ద కొడుకు సీఎం ఇవ్వకుండా నీ చిన్న కొడుకు లోకేష్కి ఎలా ఇచ్చేస్తావన్నా అడగాల్సింది కదా. ఆయన కోసం కదా మీరు రోడ్డు మీద పడుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి వచ్చిన సైన్యాన్ని దయచేసి మీరు ప్రశ్నించొద్దు, విభేదించొద్దు. వాళ్ళని ప్రశ్నించకండి అని అడగండి. వాళ్ళు మిమ్మల్ని కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? జగన్ గారిని అరెస్ట్ చేయడానికి లేదు, జగన్ గారిని తిట్టడానికి లేదు, కూటమిలో ఉండేటటువంటి ఏదైతే బలమైన పార్టీ కట్టప్పల్ని తిట్టడానికి లేదు, కట్టప్పల అవినీతిని అరాచకాన్ని అంతుకట్టడానికి లేదు. మరి ఏం చేయాలి వాళ్ళు? ఏమన్నా ఏమి చేయకూడదా? నిన్ను ప్రశ్నిస్తారా? నన్ను కూడా ప్రశ్నించకూడదు. మీరు ఇలాగే ఉండాలా, నేను చెప్పింది చెయ్యాలా అంటూ ఏదో మెసేజ్ ఇచ్చినారండి. ఎందుకు ఆ మీటింగ్లు పెడతారో, ఆ మీటింగ్లు పెట్టకుండా ఉన్నా సరే ఆయన మీద ఒక భావన ఉంటుంది. ఆ మీటింగ్లు పెట్టి ఇంకా వ్యతిరేక భావన మూట కట్టుకుంటున్నారే కానీ జనాల క్రౌడ్ ని పెంచుకోలేక ఇంకా తగ్గించుకుంటున్నారు. ఏదైతే ఒంగోలులో జనాల్ని సస్పెండ్ చేయడం, అక్కడ పార్టీ నుంచి పనిచేసిన ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళని ఇంకా రాగల రోజుల్లో ఎంతమంది వచ్చేస్తారో, వైసీపీ నుంచి వస్తారో, టీడీపీ నుంచి వస్తారో, కమ్యూనిస్టులు వస్తారో, మరి వాళ్ళకి పెద్దపీట వేసేసి ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళ కోపం రాదా? అందరినీ ఈక్వల్ గా తీసుకెళ్లాలి. అన్ని పార్టీలో ఉండే గొడవలే, అన్ని కుటుంబాల్లో ఉండే ఇబ్బందులే. మీరు బయటపడి మీ పార్టీ వాళ్ళని తిట్టి మీరు రోడ్డు మీద వేసుకుని సస్పెండ్ చేసుకుంటే మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నట్టు. సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే సార్. తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు జూనియర్స్, వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటది. అంతేగాని వాళ్ళ స్థానాన్ని తలదన్నే స్థానం ఎప్పటికీ కాదు సార్, రాదు సార్. టీడీపీ వాళ్ళు ఒక రొచ్చులో దింపేస్తారు, వాళ్ళు మనల్ని ఒక ట్రాప్ లో దింపేస్తారు, మనతో ఎన్నో తప్పులు ఎన్నో మాటలు అనిపిస్తారు, అవి పట్టుకుని మళ్ళీ మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తారు. తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే దిద్దుకుంటాం సార్. అదేమన్నా పొడి చేసి అయ్యో సారీ అని చెప్పడమా? కాదు కదా. నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, 10 సార్లు సారీ చెప్తాను, ఏమవుతుంది దాంట్లో? సో ఇటువంటి విషయాల్లో కొట్టిన పిండి లాంటిది సార్ టీడీపీ పార్టీ. సో దాంట్లోంచి బయటకు వచ్చాం కాబట్టి కొంత ఇది తప్పు ఇది ఒప్పు అని జనసేనలోకి వచ్చాక నేర్చుకున్నాను సార్. ఇది ఓపెన్ గా ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పారు నువ్వు మాట్లాడింది తప్పు అని. ఒక్క టీడీపీ కార్యకర్త చెప్పల, ఒక్క టీడీపీ నాయకుడు చెప్పల. ఇంకా దగ్గరుండి రెచ్చగొట్టి మేడం మీ వాళ్ళంటే అందరూ చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట అని నన్ను రెచ్చగొట్టినారు. ఆయన తిట్టింది జోగి రమేష్ గారిని, కానీ నేను ఆపాదించుకుంది కులాన్ని. అంత భావన ఉంటది సార్ కుల భావన అంటే. ఈ రోజు కుల భావనే ఉండకూడదు అంటే కమలేష్ కుమార్ యాదవ్ నుంచి, మందకృష్ణ మాదిక్ గారు వచ్చిన హోమ్ మినిస్టర్ గారి నుంచి, ఈ రోజు జై వాసవి అన్నటువంటి అమరవీరులు పొట్టి శ్రీరాముల నుంచి ఆ కుల భావన ఎలా పోతుంది సార్? ఈ రోజు మీరు తెంచుకుంటే తెగే బంధమా? ఈ రోజుకి నేను ఎన్నిసార్లు మాటల్లో అన్నా అని ఫ్లోలో అనేస్తాను కదా. జగన్ గారిని జగన్ గారు అంటాను, పవన్ కళ్యాణ్ ఈ ఫ్లోలో అన్నా అని అనేస్తాను. ఎందుకండి? నా కులపోడని. ఇంకా కూడా ఆ భావన కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా మీరు చెప్పింది నేర్చుకుంటాం. కులం వద్దు, మనకు అనవసరం. అయితే మనకి రోగం వచ్చినప్పుడు మంచోడి దగ్గరికి వెళ్తాం కానీ మనోడి దగ్గరికి వెళ్ళం కదా సార్. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తాం కదా. మనోడు కదా అని ఎవడో ఒక వైద్యుడి దగ్గరికి పోతామా? పోం కదా. సో ఇటువంటి ధోరణిలోకి వెళ్ళాలి సార్. నేను చేసిన ప్రతి తప్పు పదానికి అది టీడీపీలో ఉండగా జరిగింది కాబట్టి, వాళ్ళు నేను పొరపాటున మాట్లాడిన తప్పుని రెక్టిఫై చేయలేదు కాబట్టి, నిజంగా నేను బయటకు వచ్చాక 10 సార్లు క్షమాపణ చెప్పుకున్నాను సార్. నేను మాట్లాడిన ఒకే ఒక్క పదం అది. దాన్ని వీళ్ళు వినిపిస్తారు, చూసినారా రజనీ గారు ఎలా మాట్లాడారు అని. అలా మాట్లాడితే ఎవరు ఇవ్వమన్నారు పదవి? అలా మాట్లాడితే అప్పుడే పార్టీలోంచి బయటికి పంపించేయచ్చుగా, నా తప్పే ఉన్న రెక్టిఫై చేసేసుకునేదానిగా. నేను అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడితే అప్పుడు ఏది పార్టీ ఓడిపోయినప్పుడు నిలబడి, పార్టీ గెలిచాక
గెలిచాక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాళ్లు తప్పని బయటకు వచ్చాక వీడియోలు పెట్టి వినిపిస్తారు, చూడండి రజనీ గారిని అందుకే బయటకు పంపించారు. అప్పుడు పంపించి ఉండాల్సిందమ్మా, అప్పుడు పంపించి ఉండాల్సింది. అప్పుడు తప్పని చెప్పినారు కదా, ఇప్పుడు ఎందుకు బయటకు పంపించినారు? తప్పు చేయించిన వాళ్ళు ఎవరు? ఆ మాట అనిపించిన వాళ్ళు ఎవరు? వారా ఈ ఛానల్ వాళ్ళు కదా, టీడీపీ వాళ్ళు కదా. సరే అంటే అన్నాం, ఏముందిలేండి, తప్పులు ఇవాళ కాకపోతే రేపైనా దిద్దుకుంటాం. ఇంకా రెండో రోజు ఎప్పుడు ఆ పదం వాడంగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని వాడం, ప్రభుత్వాన్ని వాడం. అది చాలా తప్పు పదం.